ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నంబర్ 1 డీజే తెలుగు. దయచేసి ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మన వ్యూవర్స్కి అలాగే మన సబ్స్క్రైబర్స్కి అయితే ఒక మంచి న్యూ అప్డేట్. ప్రోటీన్ వాళ్ళు విశాఖపట్నంలో ఏప్రిల్లో మనకు డీజే ఎక్స్పో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏప్రిల్ 6, 7, 8 3 రోజులైతే ఈ యొక్క డీజే ఎక్స్పో అయితే మనకు నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా ఆల్ పాపులర్ బ్రాండ్స్ అయితే ఈ యొక్క డీజే ఎక్స్పోలో మనకు ఎగ్జిబిషన్లో పాల్గొనడం జరుగుతుంది. వీళ్ళు ఇంతకుముందు కూడా డీజే ఎక్స్పో పెట్టడం జరిగింది. భారత్ సౌండ్ లైట్ ఎక్స్పో 3, 4, 5 ఏప్రిల్ 2023 అనగా లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళు ఈ యొక్క డీజే ఎక్స్పో అయితే పెట్టడం జరిగింది. ఈ డీజే ఎక్స్పోలో ఈసారి స్పెషల్గా 12 లైన్ ఆర్ఏ బ్రాండ్స్ అయితే ఈ డీజే ఎక్స్పోలో మనకు ఎగ్జిబిషన్లో అయితే పాల్గొనడం జరుగుతుంది. బ్రాండ్స్ అయితే కంపెనీ పేర్లు అయితే నేను తర్వాత చెప్తాను. అలాగే మనకు ఈ డీజే ఎక్స్పో ఏప్రిల్ 6, 7, 8 ఏప్రిల్ 2024 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే అనగా 3 రోజులైతే మనకు ఈ డీజే ఎక్స్పో అయితే మనకు అవైలబుల్ ఉంటుంది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే వారు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా మీకు ఆన్లైన్లో ఒక ఫామ్ వస్తుంది. అది ఫుల్ ఫిలప్ చేసి సబ్మిట్ అని నొక్కడం ద్వారా మీకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. ఇది పిఎం పాలెం బిసైడ్ క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ అయితే మనకు లొకేషన్ అయితే అవైలబుల్ ఉంది. మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేవారు మిగతా వివరాల కోసం అయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కాంటాక్ట్ నెంబర్కు కాల్ చేయడం ద్వారా కూడా మీరు మిగతా వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేని వారు కూడా మనకు అక్కడ సెంటర్ అయితే మనకు రిజిస్ట్రేషన్ సెంటర్లు అయితే మనకు అవైలబుల్ ఉంటాయి. అక్కడ కూడా మనం వెళ్ళి రిజిస్ట్రేషన్ సెంటర్లో అయితే మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ ఎక్స్పో మన తెలుగు రాష్ట్రాల్లో కాబట్టి ప్రతి ఒక్కరైతే అటెండ్ కావాలి. ఎవరైతే మిస్ కావద్దని నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఏ కంపెనీ వస్తున్నాయో అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి ఆల్ అనేది పెట్టుకోండి. అలాగే లైక్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.